నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. అధికారం కోసం మహిళలకు లేనిపోని ఆశలు చూపించారు. తీరా అధికారం వచ్చాక మొండి చేయి చూపిస్తున్నారు. ఎన్నికల హామీలో ఎక్కువ మహిళా సంక్షేమానికే కట్టుబడి ఉంటామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడేమో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చకుండా ఊరిస్తుంది కూటమి ప్రభుత్వం. అధికారం చేపట్టి 7 నెలలు అవుతున్నా మహిళలకు ఒక్క పథకం కూడా అమలులోకి రాకపోవడంతో వారిలో ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చేందుకు కారణమైన ఎన్నికల హామీలను నిలబెట్టుకునే విషయంలో తడబాటు స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన పింఛన్ పథకం, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ మినహా మరో పథకం అమలు చేయలేదనే విమర్శలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మహిళల కోసం ఉద్దేశించిన మరో పథకం అమలు విషయంలో వారికి షాక్ ఇచ్చింది. మహిళల కోసం కూటమి ప్రభుత్వం సూపర్ 6తో పాటు తమ ఉమ్మడి మేనిఫెస్టోలో పలు హామీలు ఇచ్చింది. వీటిలో కీలకమైనవి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం. తాము అధికారంలోకి రాగానే మహిళల కోసం ఈ పథకం అమలు చేసి తీరుతామని చెప్పిన కూటమి పార్టీలు ఇప్పుడు దాని అమలు విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాయి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంతో పాటు రైతులకు అన్నదాత సుఖీభవ, విద్యార్థులకు తల్లికి వందనం పథకాలు అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ 2 పథకాలను అమలు చేయకుండా మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకానికి నిధులు కేటాయించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ప్రస్తుతానికి ఈ పథకానికి వాయిదా వేశారు. మరోవైపు విద్యార్థుల కోసం తల్లికి వందనం పథకాన్ని వచ్చే విద్యా సంవత్సరం లోపు కూడా అమలు చేయరనే ఆలోచనలోకి మహిళలు వచ్చేశారు. దీంతో కూటమి ప్రభుత్వంపై మహిళల్లో వ్యతిరేకత పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా కేవలం ఓట్ల కోసమే కూటమి నేతలు తమకు మభ్యపెట్టే హామీలు ఇచ్చారని మహిళలు అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.